ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. 56వ దావీదు కీర్తన 8వ వచనము. నా కన్నీళ్లు నీ బుడ్డలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అక్కడ కవిలలో అన్న మాటకి ఫుట్ నోట్ ఉంది. కింద కనుక మనం చూసినట్లయితే పుస్తకము అని అక్కడ మనకు కనబడుతుంది. మన యొక్క కన్నీరు, మన దేవుని యొక్క సన్నిధిలో కార్చే ప్రతి కన్నీరు కూడా దేవుడు స్టోర్ చేస్తున్నాడు. అవి ఎన్నడూ కూడా వృధా కావు, అవి ఎన్నడూ కూడా వేస్ట్ అవ్వవు. మరి దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో మనం కార్చే ప్రతి కన్నీరు బొట్టుకు కూడా, ప్రతి ఒక్క టీయర్కి కూడా మరి ఒక వాల్యూ అనేది దేవుడు ఇస్తున్నాడండి. మరి కన్నీళ్ళు ఎన్నడూ కూడా వృధా కావు. అండ్ అలాగే 145వ కీర్తన 19వ వచనం కనుక మనం చూసినట్లయితే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అని చెప్తుంది. అది ఇంగ్లీష్లో ఎలా ఉంది అంటే, హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ దెమ్ దట్ ఫియర్ హిమ్, హీ ఆల్సో విల్ హియర్ దేర్ క్రై అండ్ విల్ సేవ్ దెమ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క మొరను, వారి యొక్క క్రై అని ఇక్కడ మనకి కనబడుతుంది. దేవుడు వారి యొక్క మొరను విని వారిని రక్షిస్తాడంట. ఈ రోజున మనము మన కుటుంబం గురించో, లేకపోతే మన తోబుట్టువుల గురించో, లేకపోతే మన గురించో, మనల్ని ఎవరో హర్ట్ చేశారని, లేకపోతే మన గురించి, మన యొక్క పాపమును బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో కారుస్తున్న కన్నీరును దేవుడు చూస్తున్నాడు. మన యొక్క ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకు కూడా దేవుడు వాల్యూ ఇస్తున్నాడండి. మరి మనుషుల ఎదుట మనం కన్నీరు కార్చితే వాళ్ళు ఏమి చేయలేరు, కానీ దేవుని ఎదుట మనం కన్నీరు కార్చితే గనక దేవుడు ఆ యొక్క కన్నీరును చూచి మరి మన పక్షమున మనతో ఉండి మనకు సహాయం చేస్తున్నాడు. మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి బైబిల్లో చూసినట్లయితే అనేక మంది కన్నీటితో ప్రార్థన చేసిన వారు మనకి ఎంతోమంది కనబడుతున్నారు. ఎస్పెషల్లీ వీపింగ్ ప్రాఫిట్గా పేరు పొందిన ఇర్మియా భక్తుని కనుక చూసినట్లయితే కన్నీటితోనే ప్రార్థన చేశాడు, కన్నీటితోనే ఆయన ప్రకటించాడు. మరి కన్నీరుకి ఎంతో వాల్యూ అయితే ఉంది. మరి దేవుడే, యేసుక్రీస్తు ప్రభు వారే అన్నారు కదా, అమ్మ నా గురించి కాదు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడువుడి అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే అన్నారు. మరి మన గురించి, మనము మన యొక్క కుటుంబం గురించి, లేకపోతే మన అతిక్రమముల నిమిత్తమై మన యొక్క పాపం యొక్క మరి పశ్చాత్తాపము నిమిత్తమై మనము దేవుని యొక్క సన్నిధిలో కార్చిన కన్నీరుకు దేవుడు వాల్యూ ఇస్తున్నాడండి. దేవుడు చూస్తున్నాడు. 126వ కీర్తన కనుక మనం చూసినట్లయితే అక్కడ 5వ వచనం చూసినట్లయితే, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేచు పనులు మోసుకొని వచ్చును. ఇక్కడ చూసినట్లయితే కన్నీళ్లు విడిచుచు విత్తువారు అని కనబడుతుంది. అయితే మన జీవితంలో అనేకమైన శ్రమలు, కష్టాల నిమిత్తమై దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మరి చాలామంది అనుకుంటారు, నేను ఎన్నో సంవత్సరాలుగా మరి నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, నా కుమారుడు మారాలని, నా యొక్క కుటుంబంలో వ్యక్తులు మారాలని, లేకపోతే నా యొక్క లైఫ్ పార్ట్నర్ మారాలని, నా కుటుంబంలో నా అప్పులు పోవాలని, ఈ యొక్క అనారోగ్య పరిస్థితి పోవాలని, నా అప్పులు బాధ తీరాలని, ఈ సమస్య నా దగ్గర నుండి పోవాలని గత కొన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నానండి, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. మరి ఆ దేవుడు మరి ప్రతి ఒక్క కన్నీటి భక్తికి కూడా వాల్యూ ఇస్తున్నారు అంటున్నారు కదా. మరి ఎక్కడ నా ప్రార్థనకు జవాబు ఎక్కడ అని మీరు అనుకుంటున్నారేమో. చూడండి, ఇక్కడ ఈ యొక్క వాక్యం మనం చదివినట్లయితే కన్నీళ్లు విడిచుచు విత్తువారు. మరి ఎప్పుడైతే విత్తనాలు చల్లేవారు ఉన్నారు, ఇప్పుడు మనము ఫార్మర్స్ని చూసుకోవచ్చు, వాళ్ళు విత్తినప్పుడు నెక్స్ట్ డేనే వాళ్ళు దాని యొక్క ఫలాన్ని తీసుకుంటారండి. ఆ యొక్క ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారా? వెంటనే ఆ ఫలాన్ని ఆశిస్తారా? లేదు కదా. దానికి ఒక టైం అనేది ఉంటుంది. వాళ్ళు విత్తిన తర్వాత చాలా టైం వాళ్ళు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు వెయిట్ చేస్తారో ఆ యొక్క ఫ్రూట్ అనేది కోసే సమయం వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేసి ఆ యొక్క ఫ్రూట్ని వాళ్ళు కోస్తారు. మరి ఇక్కడ మన జీవితంలో
మరి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నప్పుడు మరి దేవుడు సర్టైన్ టైంలో మన యొక్క పరిస్థితులను ఆయన మార్చగల సమర్థుడు. ఇక్కడ చూసినట్లయితే 126వ కీర్తన అదే 126వ కీర్తన 1వ వచనం, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. ఈ యొక్క కీర్తన వెనకాల ఉన్న సంఘటన కనుక మనం చూసినట్లయితే కొంతమంది కామెంటేటర్స్ ఏమంటారంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను దేశంలో, బబులోను రాజ్యంలో వాళ్ళు బానిసలుగా ఉండి తర్వాత మరలా వాళ్ళు వెనకకు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క స్థితిని బట్టి యొక్క కీర్తన రచించారు అని చెప్పి అంటారు. అయితే మరి ఎగ్జాక్ట్గా మనకి తెలియదు, కానీ మరి చూసినట్లయితే ఒకవేళ వాళ్ళు నిజంగానే 70 సంవత్సరములు వాళ్ళు ఆ యొక్క బబులోను రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. మరి ఆ బబులోను రాజ్యంలో బానిసలుగా ఉన్నంత కాలము వాళ్ళు దేవునికి మొరపెట్టారు. ఆఫ్టర్ 70 లాంగ్ ఇయర్స్ వాళ్ళ యొక్క ప్రార్థనకు జవాబును దేవుడిచ్చాడు. మన యొక్క జీవితంలో మనము కన్నీటితో ప్రార్థన చేస్తున్నాము, మన కన్నీరు వృధా కాదు, ఖచ్చితంగా దేవుడు దానికి జవాబిస్తాడు. మరి ఎలాగైతే ఫార్మర్స్ ఈ యొక్క పొలంలో విత్తనాలు విత్తే ప్రతి ఒక్కరు ఎలాగైతే పంట కోసం వెయిట్ చేస్తారో ఖచ్చితంగా మనం కూడా అట్లా వెయిట్ చేయాలి. ఎలాగైతే వాళ్ళు సంతోషగానంతో పంటకు వస్తారో దేవుడు ఖచ్చితంగా మన యొక్క లైఫ్లో కూడా అటువంటి స్థితిని రప్పిస్తాడు. అప్పుడు మనం అనుకుంటాం, ఏంటిది కళా నిజమా అని. ఇక్కడ 126వ కీర్తన 1వ వచనంలో వాళ్ళు అలా అనుకున్నారు, మేము కలకనిర వారి వలె నుండి మేము మా నోటి నిండా నవ్వుండిన. మరి 70 సంవత్సరంలో వాళ్ళు అలాగున్నప్పుడు ఒక్కసారిగా దేవుడు వాళ్ళని విడిపించినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యకరమైన స్థితిలో ఉన్నారు. అట్టి స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. మరి ఎంతో కాలం నుండి మీరు ప్రార్థన చేస్తున్నారేమో, ఎంతో కాలం నుండి కన్నీటితో మీరు మీ యొక్క కుమారుల గురించి, మీ పిల్లల గురించి, మీ ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి మీరు ప్రార్థన చేస్తున్నారేమో, దేవుడు మీ యొక్క ప్రార్థనలను వింటున్నాడు, మీ యొక్క కన్నీటికి వాల్యూ ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఒక రోజున మీ కన్నీటిని ఆనంద బాష్పాలతో నింపుతాడు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా యేసయ్యానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యంను బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, మా కన్నీళ్లకు ప్రభ నువ్వు వాల్యూ ఇస్తున్నావు, మా యొక్క కన్నీళ్లను ప్రభ మీరు ప్రిజర్వ్ చేస్తున్నారు, స్టోర్ చేస్తున్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాను తండ్రి. దేవా, యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైతే కన్నీటితో వారి యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారిని ప్రభ నీవే తండ్రి వారి యొక్క బాధను చూడండి, వారిని విడిపించండి. ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చున్నాం తండ్రి. ఆమేన్. God bless you. Have a blessed day.